శ్రీయాంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జి నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం ముగిసింది. కృష్ణా ప్రాజెక్టుల కోసం నిరసన చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదని, దీనిపై ప్రజలకు కూడా అవగాహన కల్పించాలని కేసీఆర్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఈ నెల 13న నల్గొండలో భారీ నిరసన సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం చేస్తే అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ప్రాజెక్టుల అప్పగింతకు తాము ఒప్పుకోలేదని కేసీఆర్ గుర్తు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, చూసుకున్నట్లయితే కేసీఆర్ సమావేశం ముగిసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి అధినేత సమావేశం ఈరోజు కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రధానంగా కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం పైన కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించిన నేతలందరితో ఆయన సమావేశం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్కు అడుగుపెట్టినటువంటి ఆయనకు ఘన స్వాగతం పలికారు పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా. అయితే ఆయన నేరుగా పార్టీ సమావేశ మందిరానికి వెళ్ళి అక్కడ దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా కార్యకర్తలకు, నాయకులకు విస్తృతంగా వివరించడం జరిగింది. ప్రధానంగా దానివల్ల జరిగేటువంటి ఇప్పుడు కేఆర్ఎంబీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు కలిసి కేంద్రానికి అధికారాలు కట్టబెట్టడం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అనే అంశంపైన చాలా కులంకషంగా వివరించడం జరిగింది. తాము 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏ రోజు కూడా కేంద్రం ఒత్తిడి చేసినప్పటికీ కూడా తాము ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు కేంద్రానికి సంబంధించి. ఎందుకంటే కేంద్రానికి కనుక అధికారాలు అప్పచెప్తే రోజు నీళ్ల కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, నీళ్ల కోసం కొట్లాటలు జరుగుతాయని చెప్పేసి ఆయన వాళ్ళందరూ కూడా వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు ప్రధానంగా కేఆర్ఎంబీకి సంబంధించిన దాంట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి భూభాగం అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది, శ్రీశైలం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అయితే రెండింటికి సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, యూనిట్ల వాడకాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, హైడల్ ప్రాజెక్టు తయారీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రాల పరిధిలో లేకుండా కేంద్రం పరిధిలో ఉంటే ప్రతి అంశంపైన కూడా వారిపైన ఆధారపడాల్సి వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా ఆయన స్పందించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఈ ప్రాజెక్టుల వాటాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదు, ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి నాయకులు లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ అన్ని అంశాలపైన కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన నేతలందరితో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి రైతులందరినీ కూడా తీసుకొని ఈ నెల 13వ తేదీన నల్లగొండలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుత సీఎం ఏదైతే ఈ మధ్య రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు మీరు చెప్పినట్టుగా కూడా సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ గతంలో కేంద్రానికి ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పుకోవడం జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి కౌంటర్ యాక్షన్ గానే కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారంటారా, లేదంటే ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా గేమ్ ప్లాన్ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి కౌంటర్ విషయంలో 2004లోనే దీనికి సంబంధించినటువంటి అంకురార్పణ జరిగింది రాజశేఖర రెడ్డి హయాంలో అని చెప్పుకుంటూనే మచ్చుమర్రి కావచ్చు, పోతిరెడ్డిపాడు కావచ్చు, అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీటి వాటాల వినియోగం సంబంధించిన దాంట్లో క్లారిటీ మిస్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా మచ్చుమర్రి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి తవ్వకాలు జరిపాడని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. మరోవైపు 2017లోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి గవర్నమెంట్లోనే కేఆర్ఎంబీకి అధికారులు కట్టబెడుతూ మినిట్స్ తయారు చేశారు, అందులో సంతకం పెట్టాడని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. అయితే దీనికి కౌంటర్ నిన్న హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు. కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి మినిట్స్ కూడా నేను బహిర్గతం చేయడం జరిగింది. కేంద్ర జలశక్తి శాఖలో ఉన్నటువంటి మినిట్స్ కూడా బయటపెట్టి ఎక్కడ దాదాపు తెలంగాణ నుంచి 17 మంది అధికారులు పార్టిసిపేట్ చేసినా అక్కడికి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి పేరు కానీ ముఖ్యమంత్రి సంతకం కానీ ఉండదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రి ఎక్కడ సంతకాలు చేసే అధికారం ఉండదు. కేవలం ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే ఐఏఎస్ స్థాయిలో అధికారులకు మాత్రమే నీటిపారుదలకు సంబంధించినటువంటి ముఖ్య శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేసి సంతకాలు పెడతారు. దానికి సంబంధించినటువంటి ఒక మినిట్స్, ఒక సిస్టమ్ అంటూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ అక్కడ సంతకాలు పెట్టినటువంటి అంశాలు కూడా నిన్న బహిర్గతం చేయడం జరిగింది. సో ఈ అంశాలపైన అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఇవన్నీ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడం అనే అంశంపైన ఆయన నిన్న కులంకషంగా వాళ్ళందరూ వివరించడం జరిగింది. ఈ అన్ని సమస్యలపైన నిలదీయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించాలని చెప్పేసి కేసీఆర్ ఈ నెల 13వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల్లోకి రావాలని చెప్పేసి ఎట్ ద సేమ్ టైం
టైం ఇది కూడా రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి సభగా దాన్ని పేర్కొనవచ్చు. పార్టీ శ్రేణులు కూడా సంసిద్ధం కావడానికి ఇది పనికొస్తుందని చెప్పారు. అయితే ఈరోజు బహిరంగ సభకు సంబంధించినటువంటి తేదీలు ఖరారు అవుతున్నాయని చెప్పేసి రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిన్ననే నల్గొండ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభలకు నెల రోజుల వరకు ఎటువంటి అవకాశం లేదు, పెట్టకూడదని చెప్పేసి 1981 పోలీస్ యాక్ట్ అనేటువంటి పేరు మీద నేను ఒక స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఇది ఒక కాంప్లికేషన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి సభలు సమావేశాలు ఎక్కడ కూడా ర్యాలీలు కూడా నిర్వహించకూడదని చెప్పేసి పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతోంది, అనుమతి ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించైనా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తంగా ఇవి కాకుండా మొత్తం రైతాంగం ఎదుర్కొంటున్న అంశాలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన అంశం కావచ్చు, వీటన్నిటిపైన కూడా శ్రేణులు పోరాడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్రానికి గొడ్డలు పెట్టుగా మారినటువంటి నిర్ణయాలు ఏది తీసుకున్నా తమ సహించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పేసి ముందు నుంచి కూడా కేసీఆర్ చెప్తా ఉన్నారు. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్ల కోసం కావచ్చు, ఆ నీళ్లకు జరిగేటువంటి అన్యాయం, ఆ నీళ్లలో జరిగేటువంటి అన్యాయం ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగే విధంగా ఉండేటువంటి నిర్ణయాలు ఏది కూడా తాము సహించమని చెప్పేసి పార్టీ దీనికి సమాయత్తం కావాలి, ఉద్యమించడానికి అని చెప్పేసి ఆయన సూచించినట్టు తెలుస్తుంది. రాజు, మరోపక్క చూసుకున్నట్లయితే మాజీ సీఎం కేసీఆర్ గతంలో భారీ బహిరంగ సభలు పెట్టిన సందర్భాలు చూసాం. కానీ ఇప్పుడు ఆయన మాజీ సీఎం హోదాలో ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం భారీ నిరసన సభ అంటూ కూడా ఆయన ముందుకు వెళ్ళబోతున్నారు. అంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? చెప్పడానికి సాధ్యం కాదు. ఉద్రిక్తతలు అనేది కంటే కూడా ఒక రాజకీయ పార్టీ తన ఒక అభిప్రాయాలు తెలియజేయడానికి ప్రజలను సమీకరించి భారీ బహిరంగ సభలు పెట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో అధికారంలో రాకముందుకు ప్రతిపక్ష పార్టీ హోదాలోనే అనేక బహిరంగ సభలు పెట్టింది. అటు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు కూడా అనేక బహిరంగ సభలు పెట్టినటువంటి నేపథ్యం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగ సభలు బహిరంగ సభలు అనేది ఉద్రిక్తతలు దారి తీసేటువంటి కాదు. తమ పార్టీ ఎజెండాను, తమ పార్టీ యొక్క లక్ష్యాన్ని ప్రజలకు చేరవేసేందుకు తమ కార్యకర్తలను సమీకరించి చెప్పేటువంటి కార్యక్రమం కాబట్టి ఇది ముట్టడి లాంటివి కావచ్చు, గెరావులు కావచ్చు, లేకుంటే ఇంకే రకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు సాగితే అవి ఉద్రిక్తతలకు దారితీస్తాయి. ఒకవేళ బహిరంగ సభల ద్వారా ఉద్రిక్తతలు దారితీస్తాయి, లేదంటే ఇంకొక ఆందోళన కార్యక్రమాలు దారితీస్తాయి అనేటువంటి పరిస్థితులు కనుక వస్తే ఆ బహిరంగ సభకు బాధ్యత వహించేటువంటి నాయకుడే దానికి షూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో పార్టీ బహిరంగ సభలే డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, వచ్చిన క్యాడర్ అంతా చెల్లచెదరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఉద్రిక్తతలు కాకుండా బల ప్రదర్శనగా దీన్ని చెప్పుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుంది. ప్రజల్లో తమకున్నటువంటి పట్టుని, ప్రజలకు తాము చేయబోయేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి రాజు, ఇప్పుడు మీరు చెప్పినట్లు చూసుకున్నట్లయితే అటు ప్రస్తుత సీఎం, అటు మాజీ సీఎం ఇద్దరి మధ్య కూడా వాటర్ వార్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ పరిణామాలని చూసుకున్నట్లయితే ప్రజలు ఏ రకంగా దీన్ని రిసీవ్ చేసుకోబోతున్నారు? వచ్చే పార్లమెంట్ ఎన్నికలపైన ఇది ఎఫెక్ట్ పడుతుందంటారా? ఎందుకంటే అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, మొత్తానికి ఇద్దరికి దొరికినటువంటి అవకాశంగా రాజకీయ బల ప్రదర్శనకు సంబంధించిన అవకాశంగా కేఆర్ఎంబీ ఇష్యూని మనం టేకప్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు డిసైడ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఈ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ, అంటే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక ముందడుగు వేసిందని చెప్పేసుకోవచ్చు, ఒక అడుగు ముందే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇది అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గత ఎన్నికల్లో 1.8% ఓటింగ్తో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశాన్ని రాజకీయంగా మలుచుకొని సానుభూతి పొంది ఓట్లు పొందేటువంటి ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పేసి అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీ అందువచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ఎటువంటి మోమాట పడాల్సిన అవసరం లేదు. సో రేపు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతా ఉన్నాయి, అవి కావచ్చు. తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ రోజుకి అది కూడా ఎన్రోల్మెంట్ పూర్తయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని వచ్చేటువంటి ఏ ఎన్నికైనా సరే అధికార పార్టీ చేజిక్కించుకోవాలని అధికార పార్టీ చూస్తుంది. ప్రతిపక్షంగా తాము బలం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి బలం పెంచుకునేందుకు రాజకీయ వ్యూహాలు ప్రతిపక్ష పార్టీగా చేస్తుంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే ఒక ఎంపీ ఈ రోజే కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దపల్లి ఎంపీ ఈ రోజు ఖర్గే సమక్షంలో. సో ఇలా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీలంతా కూడా చేజారకుండా, అదేవిధంగా కార్యకర్తలంతా కూడా చేజారకుండా అధికార పార్టీ వైపు పోకుండా ఉండడానికి కావాల్సినటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నంగా ఈ బహిరంగ సభల్లో ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.